జై శ్రీరామ్. నేను మీ ధనంజయ్ హిందూ. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామానికి ముందే బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన మొదటి భారతీయ మహిళా యోధురాలు రాణి కిత్తూరు చెన్నమ్మ గురించి తెలుసుకుందాం మనం. కిత్తూరు చెన్నమ్మ కన్నడ దేశానికి చెందిన కిత్తూరు అనే చిన్న రాజ్యానికి రాణి. అప్పటికి మన భారతదేశం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారంలో ఉండేది. చెన్నమ్మ 1778 అక్టోబర్ 23న కర్ణాటకలోని బెల్గాం దగ్గర కాకతి అనే గ్రామంలో జన్మించారు. చెన్నమ్మ చిన్నతనం నుండే గుర్రపు స్వారీ యుద్ధ విద్యలనందు శిక్షణలో ఆరితేరింది. చెన్నమ్మ తండ్రి కాకతి దోలప్ప గౌడ. చెన్నమ్మకు కిత్తూరు పాలకుడైన రాజా మల్లసజ్జతో వివాహం జరిగింది. రాణి చెన్నమ్మ రాజా మల్లసజ్జలకు రెండవ భార్య. చెన్నమ్మ దంపతులకు కొడుకు జన్మించాడు, కానీ కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడు. తరువాత చెన్నమ్మ శివలింగ రుద్ర అనే బాలుడిని కొడుకుగా దత్తత తీసుకుంది. చెన్నమ్మ తన వారసుడిగా ప్రకటించింది. కొంతకాలానికి ఒక యుద్ధంలో రాజా మల్లసజ్జల మరణించాడు. చెన్నమ్మ మల్లసజ్జల దత్తపుత్రుడు శివలింగ రుద్రప్ప టిప్పు సుల్తాన్ నుండి రక్షణకై బ్రిటిష్ వారితో ఒప్పందం చేసుకున్నాడు. సంవత్సరానికి 1,70,000 రూపాయలు కప్పం చెల్లించడానికి ఒప్పుకున్నాడు. ఆ ఒప్పందం 1824 వరకు కొనసాగింది. సెప్టెంబర్ 11, 1824న శివలింగరుద్ర మరణించాడు. శివలింగరుద్రకు సంతానం లేదు. శివలింగప్ప అనే కొడుకును దత్తత తీసుకున్నాడు. ఈ కారణంతో బ్రిటిష్ అధికారి జాన్ థేకర్ దత్తతను నిరాకరించాడు. 13 సెప్టెంబర్ 1824న జాన్ థాకరే కిత్తూరు వచ్చి మల్లప్ప శెట్టి మరియు వెంకట్రావులను అధికారులుగా నియమించాడు. జాన్ థేకర్ ఖజానా గదికి తాళం వేశాడు. చెన్నమ్మను ఎదిరించింది. శివలింగప్ప దత్తతను అంగీకరించి పాలన ఇవ్వమని మన్రోకు ఉత్తరం రాసింది. వారు నిరాకరించారు. సమీపంలోని చిన్న రాజ్యాలను సహాయం కోసం సంప్రదించారు రాణి చెన్నమ్మ. జాన్ థేకర్ సైన్యంతో కలిసి అక్టోబర్ 21, 1824న కిత్తూరు వచ్చి యుద్ధం ప్రకటించాడు. ఫిరంగులు పేల్చడానికి సైన్యాన్ని సిద్ధం అవమన్నాడు. కోట ముఖద్వారం తెరుచుకుంది. బయటకు ఒక్కసారిగా రాణి చెన్నమ్మ కుడిభుజమైన సంగోలి రాయన్న మరియు రాణి చెన్నమ్మ సైన్యం బ్రిటిష్ మీదకి యుద్ధం ప్రారంభించింది. బ్రిటిష్ వారి సైన్యం పెద్దది. వారి దగ్గర తుపాకులు, మందుగుండు ఉంది. అయినా చెన్నమ్మ సైన్యం ఎక్కడా బెదరలేదు. చెన్నమ్మ ధాటికి బ్రిటిష్ సైన్యం చనిపోతున్నారు. చెన్నమ్మ సైన్యాధికారి క్రాంతివీర సంగోలి రాయన్న జాన్ థేకర్ రాణి చెన్నమ్మ వైపు ఫిరంగను గురిపెట్టి ఉంచాడు. దానిని గమనించిన సంగోలి రాయన్న సైన్యం మధ్య నుండి వెళ్ళి జాన్ థేకర్ను చంపేశాడు. స్టీవెన్సన్ మరియు విలియమ్సన్ అనే బ్రిటిష్ సైనికులను బందీలుగా పట్టుకున్నారు రాణి చెన్నమ్మ. దేశద్రోహానికి పాల్పడిన కన్నూర్ వీరప్ప, మల్లప్ప కిత్తూరు సైన్యం చేతిలో మరణించారు. బ్రిటిష్ వారు కుటిల నీతితో సంధికి వచ్చి బందీలను విడిపించుకు వెళ్ళారు. డిసెంబర్ 2, 1824న మాట తప్పి డిసెంబర్ 3, 1824న ఎక్కువ సైన్యంతో వచ్చి కిత్తూరు మీద దాడి చేశారు. ఫిరంగులతో కోట గోడలను బద్దలు కొట్టి కోటలోనికి ప్రవేశిస్తారు. కిత్తూరు సైన్యం వీరోచితంగా పోరాడిన చివరకు లొంగిపోక తప్పలేదు. చివరకు డిసెంబర్ 5, 1824న రాణి చెన్నమ్మ మరియు కోడలు వీరమ్మలను బ్రిటిష్ వారికి బందీలుగా చిక్కారు. వీరిని బందీలుగా జైలుకు తీసుకువెళ్లారు. రాణి చెన్నమ్మ 4 సంవత్సరాలు జైలులో బందీగా ఉండి ఫిబ్రవరి 2, 1829న మరణించారు. రాణి కిత్తూరు చెన్నమ్మ గౌరవార్థం ఆమె విగ్రహాన్ని పార్లమెంట్లో నెలకొల్పారు. బ్రిటిష్ వారిని గడగడలాడించిన మహిళా యోధురాలు రాణి చెన్నమ్మకు ఇవి మా నివాళులు. జై హింద్. భారత్ మాతాకి జై.